హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనమున్నాము సాయి శక్తి ఇండస్ట్రీస్కి సంబంధించి బిందీ మేకింగ్ ఎలా చేస్తారు. సాధారణంగా మనం చూస్తుంటాం, ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం బిందీ పెట్టుకుంటూ ఉంటారు. అయితే అది ఎలా తయారవుతున్న క్వశ్చన్ మేబీ చాలా మందికి వచ్చి ఉంటుంది. బట్ ఎలా తయారవుతుంది అన్నది ఎవరికీ తెలియదు. మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ, మీ అందరికి ఒక అవగాహన కల్పిస్తూ ఇవాళ సుమన్ టీవీ ఇక్కడికి వచ్చేసిందండి. ఇండస్ట్రీలో అసలు ఎలా ఉంటుంది, బిందీ మేకింగ్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా తయారు చేస్తారు, దాంతోపాటుగా మనందరికీ అందుబాటు రేంజ్లో ఉంటుందా లేదా, కంప్లీట్గా ఓవరాల్గా కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కూడా ఎదగాలనుకుంటారు. వారి కోసం కూడా ఇది ఒక చక్కని అవకాశం అనుకుంటూ టోటల్గా వీడియో అంతా వాచ్ చేయండి. హలో అండి, సీతారాం గారు. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సాధారణంగా అందరికీ ఇంట్రెస్టే, అంటే అందరూ రోజు పెట్టుకునేదే కానీ తెలుస్తుంది. బట్ ఎలా తయారు చేస్తారన్నది మాత్రం కొంచెం క్వశ్చనింగ్గా ఉంటుంది ప్రతి ఆడవాళ్ళకి కూడా. అయితే ఇప్పుడు మా కోసం ప్రాసెసింగ్ ఏంటి, దాంతోపాటు ఎలా తయారు చేస్తారు అండ్ ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, బిజినెస్ గురించి ఈ డీటెయిల్స్ అన్ని మాకు తెలియజేస్తారా? షూర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెషిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా మీరు మెటీరియల్ తీసుకొస్తారు, ఈ ప్రాసెస్ ఏంటి? ఈ బింది మేకింగ్ మెషిన్, ఇందులో మనం డైస్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏ డై అయితే పెట్టుకుంటామో ఆ టైప్ ఆఫ్ బింది అనేది మనకు వస్తుంది. అంటే డైస్ అంటే బింది షేప్ షేప్ అంతేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది 1 HP పవర్ మీద రన్ అవుతుంది, డొమెస్టిక్ కరెంట్. ఓకే. ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాసెసింగ్ ఎట్లా అనేది చూపిస్తాను. ష్యూర్ అండి, స్టార్ట్ చేద్దాం మనం. అయితే స్టార్ట్ చేసే ముందు మీరు రా మెటీరియల్ అనేది ఫస్ట్ దీనికి సప్లై చేయాలి. ఆ తర్వాత రా మెటీరియల్ నుంచి మనకి ఏదైనా ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. అయితే రా మెటీరియల్ అది కూడా మా దగ్గరే మేమే సప్లై చేస్తాం. ఓకే, మెటీరియల్ కూడా మీరే తయారు చేస్తారు. ఓకే, ఒకసారి ఆ మెటీరియల్ అవన్నీ మాకు చూపిస్తారా? ఇది వచ్చేసి మీకు రా మెటీరియల్ ఏదైతే ఉందో వెల్వెట్ షీట్ అనమాట. ఇది ఓకే, ఇది ఫుల్ షీట్. మీరు ఇది 4 pieces కింద కట్ చేసుకొని మెషిన్ లో పెట్టి రన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ లో వస్తుంది. ఓకే, అంటే వెల్వెట్. yes, వెల్వెట్ పేపర్, సాఫ్ట్ క్లాత్. ఓకే, నార్మల్ గా మన బింది ఇలాగే తయారవుతుంది అనమాట. ఓకే, ఇదేంటంటే ఇది కూడా మీరే సప్లై చేస్తారు. రా మెటీరియల్ మేమే సప్లై. ఇది మనకి బాక్సెస్ కూడా కలర్స్ ఉంటాయి కాబట్టి ఇలాగే మొత్తం కంప్లీట్ గా కలర్స్ అనేవి మనం తీసుకోవచ్చు. 4 pieces గా కట్ చేసి మీరు మెషిన్ లో ఇన్సర్ట్ చేస్తారు. రైట్. ఓకే, ఎలా కట్ చేస్తారు? ఇవి కట్ చేసిన పీసెస్ ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఈ విధంగా అంటే వెర్టికల్ గా మీరు పీసెస్ అనేవి కట్ చేశారు. రైట్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఇవి మీకు కటింగ్ అయినాక మెషిన్ లోంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ ని ఎంటీ బాక్సెస్ లో మనం ఫిల్ చేసి లైక్ వెయిట్ చేయాలి. చెప్తాం మేము, వెయిట్ చేసి బాక్సెస్ లో ఫిల్ చేసి ప్యాకింగ్ చేయాలి. ఓకే, రైట్. సో వ్యూస్ చూస్తున్నారు కదండి, ఇలాంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో అది వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు. అండ్ దీంతో పాటుగా మనకి ఫస్ట్ ఫుల్ షీట్ అంటే పెద్దగా ఒక షీట్ చూసాం కదా, ఆ షీట్ని వెర్టికల్గా 4 partsగా కట్ చేసి అది మనకి మెషిన్లో ఇన్సర్ట్ చేస్తారు. అయితే ముందుగానే మనకి ఎటువంటి షేప్ ఆఫ్ బిందీ కావాలో ఆ డైస్ని అంటే ఆ షేప్ని అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉంచుతారు. అలా ఇన్సర్ట్ చేస్తారు కాబట్టి ఆ ప్రింట్ అనేది దీని మీద పడుతుంది. అలా ఈ కటింగ్ అనేది జరుగుతుంది. రౌండ్ కావచ్చు, రకరకాల అంటే డ్రాప్ షేప్, బాదం షేప్ కావచ్చు, ఇలా రకరకాల బిందీస్ అనేవి మనం చూస్తూ ఉంటాం కదా, అవన్నీ ఇట్లాగే తయారవుతాయి. అయితే ఇప్పుడు ఒకసారి మనం ప్రాసెసింగ్ మెషిన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఒక షీట్ అనేది. మీకు ఇది 1 minute కి లైక్ 60 seconds లో 90 times పంచ్ చేస్తారు. 90 times. ఓకే, అంటే ఒకసారి పంచ్ చేసినప్పుడు ఎన్ని బిందీస్ కట్ అవుతాయి? అది డైని బట్టి ఉంటుంది. ఒక్కొక్క డైలో లైక్ 13, ఒక్కొక్క డైలో 15. ఓకే, అంటే షేప్లో మనం ఏదైతే షేప్ ఇన్సర్ట్ చేస్తామో ఆ డైస్ బట్టి ఉంటుందంటండి. అందులో 13 to 15 or 20 వరకు ఉంటాయి. సో 1 minute-కి 60 to 90 pieces అనేవి కట్ అవుతుంటాయి. అంటే 60 seconds-లో మనకి చాలా అంటే పవర్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వకుండా, మనకి ఎక్కువ కష్టం లేకుండా మెషిన్ మ్యాక్సిమం వర్క్ చేస్తుంది. సో ఇదేదో కొంచెం బెస్ట్, బాగున్నట్టు అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. మీకు 8 hours-లో 6 lakh pieces ప్రొవైడ్ చేస్తారు. 8 hours-లో 6 lakhs బిందీస్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుందంట. అన్నీ వస్తాయి. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. ఇలా కరెక్ట్ షేప్ యాక్చువల్లీ కొన్ని ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఇవి మిస్ చేస్తారు కదా. మిస్ అవ్వదు, మిక్స్ అయిపోతాయి ఇందులోనే. మీకు షేప్ మిస్ అవ్వదు, షేప్ అవుట్ అవ్వదు. ఎస్, ఇందాక మనకి చూపించిన రెడ్ కలర్ ఏదైతే షీట్ ఉందో అది మనకి డైస్ ద్వారా, అంటే ఒక డైస్లో మనకి 13 to 15 ఉంటాయండి. అంటే అది వేసే పంచెస్ బట్టి, ఏవైతే మెషిన్ వర్క్ అవుతూ ఉంటుందో దాన్ని బట్టి మనకి చాలా వరకు పీసెస్ అనేవి కట్ అవుతాయి. సో మనకి టైం అనేది ఎక్కువ తీసుకోవట్లేదు. ఒకవేళ ఎక్స్ట్రా టైం ఉంటే కానీ మనకి అన్ని పీసెస్ అంటే ప్రొడక్టివిటీ కూడా అంతే ఉంటుంది. సో ఈ రకంగా చాలా బెస్ట్ థాట్ అనుకుంటున్నాను నేను. మీరు చెప్పినట్టు చూసుకుంటే కనుక మేబీ ఆ రేంజ్లో మనకి లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రొడక్టివిటీ అనేది మనం చేసుకునే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది.
సో నెక్స్ట్ దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మెషిన్ మెయింటెనెన్స్ వచ్చి ఎక్కువ ఏముండదు, జస్ట్ మీరు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంజన్ ఆయిల్ చెప్తారు, ఆయిల్ వేసుకొని 2 days ఒకసారి మెయింటైన్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఆయిల్ వేయాలా? ఓకే, అదే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు మొత్తం. ఎంత ఆయిల్ వేయాల్సి ఉంటుంది ఒకసారి? జస్ట్ మనకి ఏదైతే ఇది ఉందో చిన్న పంప్ దాంట్లో వేస్తే సరిపోతుంది. ఓకే, మిగతా పవర్ తోనే నడుస్తుంది కాబట్టి. ఇది 1 HP మోటార్. 1 HP మోటార్. ఓకే, సో మనకి అంటే పవర్ కన్జ్యూమేషన్ అంటే మంత్లీ ఎంత రావచ్చు ఒకవేళ మనం యూజ్ చేసుకుంటే? అప్రాక్సిమేట్గా 500-600 అంతే. 500-600లో మనకి మన ప్రొడక్టివిటీ అనేది మన ఇష్టం, మనం ఎంతైతే మెటీరియల్ పెట్టాలనుకుంటాం అది మన ఇష్టం. అంతే. రైట్. ఓకే, ఈ స్క్రాప్ వచ్చేసి మీకు 20-30% ఉంటుంది. ఓకే, ఆ స్క్రాప్ని మీరు మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు స్క్రాప్ వాళ్ళ దగ్గర. ఓకే, అంటే మనం ఏదైతే ఒక కంప్లీట్గా ఒక షీట్ని మనం కట్ చేసి వెర్టికల్గా 4 parts చేసుకున్నాం కదా, అంటే మిషన్లో పెట్టడానికి అనుకూలంగా సైజ్ బట్టి లెంత్ బట్టి, అందులో మనకి దాదాపుగా మీరు వాడిన మెటీరియల్ 20-30% అనేది స్క్రాప్గా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడైతే బింది కట్ అయిందో మిగతా పార్ట్ అంతా మనకి వేస్ట్ అవుతుంది. ఈ వేస్టేజ్ కూడా మనం స్క్రాప్కి వేస్తే కనుక దాని నుంచి మనకి వేరే యూసేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వేస్టేజ్ అనేది ఉంటుంది, బట్ ఎంత యూసేజ్ ఉందో కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. సో దాదాపుగా ఇక్కడ నుంచి మనకి పంచెస్ బట్టి ఎంత డైజెస్లో ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకి స్టిక్కర్స్ అనేవి ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. రైట్, ఈ స్క్రాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి దాంట్లో మనకి. రైట్. సీతారాం గారు, ఒకవేళ ఈ మెషిన్ పర్చేస్ చేయాలనుకుంటే కనుక చాలా మంది ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, బెస్ట్ ఉందని అనుకుంటారు. సో వాళ్ళు కూడా ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది వ్యూవర్స్. వాళ్ళకి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేస్తాం, వాట్సాప్ చేస్తే మేము డీటెయిల్స్ అవి సెండ్ చేస్తాం, తర్వాత దాని ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ మెషిన్ కావాలంటే కనుక ఎన్ని రోజుల్లో మీరు వాళ్ళకి అందిస్తారు? 1 month, ఆర్డర్ ఇచ్చిన 1 month. ఓకే, ఓకే, మీరు మెషిన్ కావాలి, మీకు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మీరు కూడా ఎదగాలనుకుంటే, ఒక బెస్ట్ బిజినెస్ విమెన్‌గా ఆర్ బిజినెస్ మ్యాన్‌గా మీరు ఎదగాలనుకున్నా, ఇలాంటి బిజినెస్‌లో మీరు రాణించాలనుకున్నా కూడా ఇలాంటి మెషిన్ మీ సొంతం కావాలంటే, ఈ మెషిన్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక కింద అడ్రస్ ఉంటుందండి. అడ్రస్‌తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా మీకు అందిస్తారు. ఆ ఫోన్ నెంబర్‌కి కనుక మీరు కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందిస్తారు. అండ్ దాంతో పాటుగా మెషిన్ ఒకసారి మీరు ఆర్డర్ చేస్తే కనుక కంపల్సరీ 1 month పడుతుంది. 1 monthలో మీకు ఆర్డర్ డెలివరీ అనేది జరుగుతుంది. ఓకే, సీతారాం గారు, సాధారణంగా ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బిజినెసెస్ చేయాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే మార్కెటింగ్ అనేది సెకండరీ, తర్వాత చూసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రైమరీగా మనం చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ బెస్ట్ అంటారు? జాబ్ చేసే వాళ్ళకైనా, జాబ్ లేని వాళ్ళకైనా, హౌస్ వైఫ్స్కైనా, ఎవరికైనా చదువు రాని వాళ్ళు కూడా మనం ఇంట్లో కూర్చొని ఈజీగా చేసుకునే వర్క్ ఇది. లైక్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా ఒక సెక్యూర్డ్ మినిమం అమౌంట్ ఆఫ్ మనకి వస్తుంది. అండ్ మార్కెటింగ్ అనేది ఇందులో బైబ్యాక్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఎక్కువ అంటే ఇవి కామన్గా ఎక్కువగా అవసరం అయ్యేవి. అంటే ఇవి ఎక్కడికైనా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రా మెటీరియల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొంతమంది లేడీస్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు, అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా వాళ్ళు ఎదగాలనుకున్నప్పుడు మెటీరియల్ మీరు సప్లై చేస్తారా? మెటీరియల్ మేమే సప్లై చేస్తాం, మెటీరియల్ బాక్సెస్ అన్ని. ఇప్పుడు మనకి ఇక్కడైతే రౌండ్ డైస్ ఉన్నాయి, రకరకాల డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, అటువంటి డైజెస్ ఎక్కడ తీసుకోవాలి? అవి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు? ఓకే, అన్ని మీ దగ్గర స్టార్టింగ్ రేంజ్ అనేది మొత్తం మెషిన్ మొత్తం రా మెటీరియల్ బాక్సెస్తో పాటు మేము సప్లై చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమే బైబ్యాక్ తీసుకుంటాం. ఓకే, అన్ని సప్లై చేస్తాను. రకరకాల డిజైన్స్ ఉంటాయి మనకి బిందీస్లో. ఇప్పుడు ఈ డైస్ ఇప్పుడు రౌండ్ ఉంది, ఇంకా మిగతా డైస్ అంటే ఇంకా ఎలాంటి ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి దాదాపుగా? జస్ట్ మనం కౌంట్ చేసుకుంటే చాలా రకాల డైస్, డైస్ అయితే 12 డైస్ ఉన్నాయి. 12 ఉన్నాయి. 12 అంటే 12 షేప్స్ అని అనుకోవాలి. రకరకాల బిందీస్ మనం ఎప్పుడు పెట్టుకునే బిందీస్లో ఒక అంటే పొడుగ్గా ఉన్నవి, చిన్నగా ఉన్నవి అండ్ సైజెస్ ఉంటాయి. అందులో మనకి నార్మల్గా స్టిక్కర్స్ అంటే బిందీస్ ఎక్కువగా పెట్టుకునే వాళ్ళకైతే ఈ రోజుల్లో చాలామంది బిందీసే యూజ్ చేస్తున్నారు. ఇది వరకు కాలంలో అయితే కుంకుమ పెట్టుకునేవాళ్ళు. అంటే ఈ బిందీస్లో డిఫరెంట్ డైజెస్ షేప్స్ అని ఉంటాయి కాబట్టి అవి కూడా లోపల మనకి ఏ డైజ్ అయితే మనం కావాలనుకున్నామో అది ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ ఈ మిషన్ కాస్ట్ మనకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్, మనం ఎలా తీసుకోవాలి, వాటి గురించి వివరించండి. మెషిన్ కాస్ట్ వచ్చేసి 1,50,000, రా మెటీరియల్ 250 per kg. 250 per kg. ఓకే, అంటే ఇందాక మీరు చూపించిన షీట్ ఏదైతే షీట్ ఉందో ఆ షీట్ కేజీ 250 రూపీస్. ఇంకా మనకి ఇంకేమైనా అదనపు ఖర్చులు ఏమైనా ఉంటాయా? ఇంకా పవర్ ఇవన్నీ కామనే కదా? అవన్నీ మీకు నార్మల్, మీకు లేబర్ వచ్చేసి ఇది ఆపరేట్ చేయడానికి ఒకళ్ళు సరిపోతారు. అంటే ఎక్కువ మంది అవసరం లేదు. మేబీ వాళ్ళే ఫిమేల్ ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు. సో అంటే మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి. ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ అనేది బెస్ట్గా ఉంటుంది. కాబట్టి సో మీరు ఒక్కసారి పర్చేస్ చేస్తే కనుక ఇలాంటి మెషిన్ని మీరు ఇంట్లో కూర్చుని ఎవరైతే లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలి, ఒక సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. జస్ట్ 1.5 lakh తోటి మీకు
మంచి మిషన్ వస్తుంది. దాని ద్వారా డైజెస్ అనేవి మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకసారి తీసుకుంటే గనక తద్వారా మీరు ఎలా మెయింటైన్ చేయాలనేది మీకే తెలుస్తూ ఉంటుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీకు కంప్లీట్‌గా ఓవరాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! తీసుకున్నప్పుడు ఎలా చేయాలి, వర్క్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి. అండ్ మెయింటెనెన్స్ చేయడానికి కేవలం ఒక్క మనిషి ఉంటే చాలండి. ఎక్కువ మంది కూడా అవసరం లేదు. సో, ఒకసారి ఆలోచించండి. మేబీ మీకేమైనా యూస్‌ఫుల్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సీతారాం గారు. అంటే ఎక్స్‌ప్లనేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఎలా అనేది చాలా క్వెషన్ మార్క్‌గా ఉండింది. బట్ ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. చాలా సింపుల్‌గా అంటే మన చేతుల్లోనే సింగిల్ మ్యాన్ మెయింటెనెన్స్‌తో ఈజీగా ఇలాంటి మెషిన్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు. అండ్ ప్రొడక్టివిటీ కూడా దానికి తగ్గట్టే ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా! బిందీ మేకింగ్ అనేది నిజంగా చాలా మందికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా మంది రోజు ఆడవాళ్ళు బిందీని పెట్టుకున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారేమో, ఇప్పుడు ఎలా తయారవుతుంది అనేది. మేబీ నాకు కూడా అదే ఆలోచన ఉండేది. బట్ ఇప్పుడు చూసిన తర్వాత క్లియర్ అయింది. జస్ట్ ఆ షీట్ తోటి మనకి వచ్చే ఆ మెటీరియల్ ఏదైతే డైస్ మార్చడం కావచ్చు, డిఫరెంట్ షేప్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా రకరకాల కలర్స్‌లో మనకి బిందీస్ అవైలబుల్‌గా ఉంటాయి. దాంతో పాటుగా ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలనుకున్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, అలాగే ఈ బిజినెస్ మీద డిపెండ్ అయ్యి బెస్ట్ బిజినెస్ విమెన్‌గా ఆర్ మ్యాన్‌గా ఎదగాలి అనుకుంటే గనక, ఇలాంటి మెషిన్‌ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్‌కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ వారు అందిస్తారు. అండ్ 1 మంత్‌లో మెషిన్ మీ దగ్గర ఉంటుంది. దాని ద్వారా మీరు ఈ మెషిన్ నుంచి ప్రొడక్టివిటీని కూడా పెంచుకోవచ్చు. సో వ్యూయర్స్ చూసారు కదా! సాయి శక్తి ఇండస్ట్రీస్ వారి బిందీ మేకింగ్ మెషిన్ గురించి ఇవాళ మనం ఓవరాల్‌గా వీడియోలో తెలుసుకున్నాం కదా! అంటే సింపుల్‌గా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలనుకునే వాళ్ళు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలనుకునే వాళ్ళు, ఇలాగ సింపుల్ మెషిన్‌తో, సింగిల్ మెషిన్‌తో చాలా ప్రొడక్టివిటీ ఉంటుందండి. మేబీ మీకు అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు, అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆ రా మెటీరియల్ దగ్గర నుంచి అండ్ అలాగే డైసెస్ దగ్గర నుంచి మెషిన్ వరకు కంప్లీట్‌గా వాళ్ళే మీకు అందిస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక, మెషిన్‌ని తీసుకోవాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్‌కి కాల్ చేయండి. నెంబర్స్‌కి మీరు కాల్ చేస్తే గనక వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. దాంతో పాటుగా మెషిన్ మీరు ఆర్డర్ చేస్తే గనక 1 మంత్‌లో మెషిన్ మీ దగ్గర ఉంటుంది. సో దీన్ని బట్టి బిందీ మేకింగ్ ఏ విధంగా ఉంటుందో దాని ప్రొడక్టివిటీ కూడా మీరు కూడా తెలుసుకోవచ్చు. చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.